వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ఈ హాట్ సీట్ కార్యక్రమంలో దాసర్ రాము గారు ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 300 మంది సభ్యత్వాలు చేసిన వారందరినీ కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ పెట్టి దాంట్లో ప్రముఖంగా 2 విషయాలు ప్రస్తావించాడు మీకు సంబంధించి. నెంబర్ 1, ఈ కాపులు ఎవరో నాకు 2019లో పనిచేయలేదు, చేస్తే ఆ రోజే గెలిచేవాడు నేను, వీళ్ళెవరో పనిచేయలేదంతా ఒకటి. ఆ రోజు కాపులందరూ ఎక్కడ పోయారని చెప్పానంటే మీ అన్న ప్రజారాజ్యం పార్టీ ఎవరంటున్నాడండి ఆయన రాజకీయం చేసి అయిపోవచ్చు. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. పిచ్చి ఎలక్షన్ చేశావు, కుర్రోళ్ళని పెట్టి చిన్న చిన్న వాళ్ళు ఎవరెవరో పెట్టి. రాము గారు ఆయన చెప్తున్నాడు, నా కాపులు అప్పుడే ఓటేలా, నేను కుల రాజకీయాలు చేయను, మొన్న క్లియర్గా చెప్పేశాడు. కుల రాజకీయాలు చేయొద్దు. చంద్రబాబు నాయుడు కంటే ఈయన ఎందుకు అడుగుతారు మీరు? పవన్ కళ్యాణ్ మీద ఎవరు అడుగుతావు? నువ్వే కదా మనం చెప్పింది. నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారి నమ్మండి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. మోసి 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 భుజాలు అరిగిపోయింది. ఎన్నాళ్ళు మోస్తాం మిమ్మల్ని? ఇరవై సీట్లు తీసుకుంటున్నావు ఏందాయనంటే 21 సీట్లో సగం మంది టీడీపీలో వచ్చి బీఫారాలు తీసుకున్నారు. ఆయన వ్యూహం ఉండేది. ఏం వ్యూహం అది? పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా? కొట్టు చాకరీ చేసి కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు పార్టీలో. నీ కాపులతో సంబంధం లేనప్పుడు ప్రతి మీటింగ్ లో కాపుల మీద ఎత్తుతావు. నిన్నొచ్చి నీ కాలు పట్టుకున్నాం ఏమన్నా? ఎందుకు అడగలేదన్నా? మేము చేసిన బుద్ధి తక్కువ పనికి మేము అనుభవిస్తున్నాం. నేను 15 ఏళ్ళు అది ఉడిపని చేస్తాను, 15 ఏళ్ళు నీ సేవ చేస్తాను. నేను కుల పెద్దని, నీకు పని చేసినోడిని. నీకు 6 ఏళ్ళు ఊడిగం చేశా. వంగవీటి మోహనంగా గారి పేరు ఎత్తి, ఏమయ్యా మీ కాపు నాయకులందరూ ఏమైపోయారు? అప్పుడు మీ వయసు అంటే ఇండైరెక్ట్ మీలాంటి వాడి గురించి చెప్పింది. ఆయన చనిపోయేటప్పుడు మీ వయసు 20-25 ఉంటుంటది. ఇప్పుడు 55-60 ఏళ్ళు వచ్చుంటారు మీరు అందరూ. ఆ రోజు మీరు ఏం చేశారు? ఆయన కాపాడుకోలేకుండా దడికట్టి కాపాడలేకపోయారా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు. ఎందుకని మీరు ఆ రోజు వంగ గారిని మీరు కాపాడుకోలేకపోయారు? కారణం ఏంటి చెప్పండి. అంటే రంగా గారి గురించి మాట్లాడుతావు, రంగా గారిని కాపాడుకున్నావు అంటే మీ కాపులందరూ ఎందుకు దడిగట్లేదని అడుగుతున్నాయండి ఆయన. ఆ మాట చెప్పండి మీరు. కాపులందరూ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయారు? ప్రొటెక్ట్ చేయకుండా రంగా గారి పేరు ఇన్నిసార్లు చెప్పావు ఎలక్షన్ల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఎప్పుడన్నా ఫోటో దండేసావా? ఆయన మీటింగ్ లో రంగా గారి పేరు చెప్పాడు ఎప్పుడన్నా? మీ పొడ్డు చాకిరీ చేయటం ఏంది మీకోసం? జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడిని నుంచి నేను అడ్డం పడింది ఎవరు? మేము కోరుకుంటుంది ఏంటంటే దయచేసి మా కులం పేరు 10 సార్లు చెప్పి ఆ పరువు తీయ. దాసర్ రాము గారు రాష్ట్రంలోని ప్రముఖ కాపు నాయకుడు. ఆయన రాష్ట్రంలో కాపులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్కి ఈయనకున్న అనుబంధం ఏంటి? అసలు కాపులు పవన్ కళ్యాణ్ గారికి పనిచేశారా లేదా? వంగవీటి మోహనంగా గారిని కాపాడుకోలేకపోయారు అన్న పవన్ కళ్యాణ్ విమర్శపై దాసర్ రాము ఏమన్నారు? గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ముట్లూరు గాని, మావిళ్లపల్లి గాని, అలాగే మంగళగిరి గాని, రూజివి నియోజకవర్గంలో గాని, గోదావరి జిల్లాలో జరుగుతున్న కాపులపై దాడులపై రాము ఎలా స్పందించారు? రాబోయే రాజకీయ నిర్ణయం కాపులు ఎటువైపు వెళ్తున్నారు? మూడో శక్తిగా ఎదుగుతున్నారా, లేదు జాతీయ పార్టీతో జత కడుతున్నారా? దాసర్ రాము యొక్క మునగతం చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ దాసర్ రాము తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ మే 22 అనగా ఈ శుక్రవారం ఉదయం 7 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.